రైట్గా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని సిట్ అరెస్టు చేసింది. భారతీయ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో కర్ణాటకలో అదుపులోకి తీసుకుంది. ఇక మద్యం ముడుపులను షెల్ కంపెనీలోని మళ్లించిన వ్యవహారంలో బాలాజీ పాత్రే కీలకమని సిట్ గుర్తించింది. ఇక ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా సిట్ ఈ నెల 9వ తేదీన ఇచ్చిన నోటీసును తోసిపుచ్చి బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీని కర్ణాటకలో గుర్తించిన సిట్ బృందం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి కోర్టు అనుమతితో విజయవాడకు తీసుకొచ్చారు. ఇక ఈ రోజు సాయంత్రం విజయవాడ సిఐడి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మద్యం స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్పను A33గా నిందితుల జాబితాలో సిట్ చేర్చింది. ఇక A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి నుంచి బాలాజీ గోవిందప్ప వరకు ఈ కేసులో ఇప్పటి వరకు 5గురు అరెస్ట్ అయ్యారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, వేల కోట్ల మద్యం స్కామ్ కి సంబంధించి బాలాజీ గోవిందప్పను కూడా సిట్ కర్ణాటకలో అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు హాజరుపరచనున్నట్లుగా తెలుస్తోంది సిఐడి కోర్టులో. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో సుమారుగా 3,200 కోట్ల మేర అయితే చేతులు మారాయంటూ కూడా కూటమి ప్రభుత్వం అయితే దీన్ని గుర్తించే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు అయితే దీనిపై త్వరితగతిన దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సుమారుగా ఇందులో 33 మంది వరకు కూడా ఇప్పటికే దీనిలో ఎఫ్ఐఆర్లు కూడా చేర్చినట్టుగా కూడా తెలుస్తూ వచ్చింది. అయితే ఈ ప్రధానంగా చూసుకున్నట్టుగా నిన్న జరిగిన పరిణామం చూస్తే కనుక ఇది ఒక కీలక పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా ముఖ్యంగా భావిస్తున్నటువంటి మనుషుల్లో అయితే కనుక గోవిందప్ప బాలాజీ అయితే కనుక ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాజ్ కసిరెడ్డిని సిఐడి విచారణలో అయితే వాళ్ళు విచారణ జరిపిన నేపథ్యంలో 3 పేర్లు అయితే కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టే ఇటు బాలాజీ గోవిందప్ప, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ధనంజయ రెడ్డి, అదేవిధంగా మరొకరు కూడా పేర్లు కూడా మీకు ఎఫ్ఐఆర్ లో చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ గోవిందప్ప బాలాజీ పక్కా సమాచారంతో అయితే కనుక ఈయన అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మైసూరులో బాలాజీని కూడా అరెస్ట్ చేశారు. దీన్ని అయితే కనుక ఎప్పుడైతే చార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లను కూడా యాడ్ చేసిన పరిస్థితి ఉందో వీరైతే కనుక వీళ్ళ యొక్క లొకేషన్స్ ని మార్చుకుంటూ రకరకాలటువంటి వేరే చోట్ల కూడా వీళ్ళు దాక్కున్న పరిస్థితి ఉంది. గత నెల రోజులుగా కూడా వీళ్ళపై కూడా వారెంట్ కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా వెతికే ప్రయత్నంలో అయితే కనుక సిట్ అధికారులు కూడా నిమగ్నమయ్యే ఈయన నిన్న మైసూరులో కూడా ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈయన భారతీయ సిమెంట్స్ కంపెనీలో గోవిందప్ప బాలాజీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే బాలాజీ అరెస్ట్ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య అయితే 33కి చేరుకుంది. అరెస్ట్ అయిన వారి సంఖ్య అయితే కనుక 5కి చేరిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఇటు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇటు ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు 3 రోజులుగా కూడా వీళ్ళు హాజరు కావాలని వీళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు. అయితే బాలాజీని ట్రాన్సిట్ దీనిపై అయితే కనుక ఇక్కడికి విజయవాడకు తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సిఐడి కోర్టులో కూడా